హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీనా ఫ్యాషన్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు మెత్తని చేకొడియాలు ఎట్లా చేయాలో చూపిస్తాను. సాస్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చిల్లీ సాస్తో కలిపి తింటే ఈవినింగ్స్ ది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. చిల్లీ సాస్ అయితే నేను ఎప్పుడు బయట కొనను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. స్టవ్ మీద చిన్న బౌల్ పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 7-8 మిర్చి అయితే వేసుకున్నాను, చిన్నగా కట్ చేసి. అందులోని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. దీన్ని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అంటే మనకి పచ్చిమిర్చి కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. ఈ మిర్చి కాస్త కారం తక్కువ, పిల్లలు తింటారు కాబట్టి నేను ఈ మిర్చియే తీసుకున్నాను. ఇవి పూర్తిగా కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత మనము మిక్సీ చేసుకోవాలి. ఇంకా ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఆ వాటర్తో కలిపే వేసుకోవాలి. ఒక స్పూన్ వెనిగర్ వేసుకొని మిక్సీ చేసుకుంటే మెత్తగా మనకి చిల్లీ సాస్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత చేకొడియాల కోసం కూడా ఒక 7-8 మిర్చీలు తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చేకొడియాల కోసం మనం పిండి రెడీ చేసుకోవాలి కదా. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో 1.5 లోటా అయితే వాటర్ నేను తీసుకుంటున్నాను. ఇందులోనే మనం మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోకుండా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ పౌడర్. ఆ తర్వాత ఇందులోనే మనం టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా ఉప్పుగా ఉండేటట్టే సాల్ట్ చూసుకొని వేసుకోండి. కాస్త కొద్దిగా చిటికెడు పసుపు, అలాగే జీలకర్ర కూడా ఇందులోనే వేసుకోవాలి. అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని మూత పెట్టి ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇందులో మనము రవ్వ కలుపుకుంటున్నాము. అది బొంబాయి రవ్వ. రవ్వ కలుపుకునే ముందు మనం వాటర్ని కొద్దిగా టేస్ట్ చూడండి. కాస్త ఉప్పుగా అనిపిస్తే మనకి చేకొడియాలు చేసేసరికి ఉప్పు సరిపోతుంది. చాలకపోతే కాస్త ఉప్పు ఇప్పుడే వేసుకోండి. ఇంకా మంటని లో ఫ్లేమ్లో పెట్టి బొంబాయి రవ్వను కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కొద్దిగా కలుపుకోండి. 1.5 లోటాతో వాటర్ నేను తీసుకున్నాను కదా, నాకైతే 1.5 కప్ బొంబాయి రవ్వ పట్టింది. లో ఫ్లేమ్ పెట్టే మనం దీన్నైతే కలుపుతూ ఉండాలి, లేదంటే కిందను మాడిపోతుంది. అలాగే ఉండలు కూడా కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా మనకి ఈ రవ్వ బాగా కుక్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. థిక్నెస్ చూసుకోవాలి. నా వీడియోస్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా మీరు చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరిచ్చే లైక్ వల్ల నా వీడియోస్ మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఎంకరేజ్మెంట్తో నేను మరిన్ని మంచి వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటానండి. మనకి ఇక్కడ రవ్వ అయితే పూర్తిగా కుక్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టి దీన్నైతే పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేసుకుంటాము అంటే ఒక 1 అవర్ ముందైతే మనం దీన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారితే మనం ఈజీగా చేకొడియాలు చుట్టడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ థిక్నెస్తో అయితే మనం పిండి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉంటే చేకొడియాలు మనం చేయటానికి ఈజీగా ఉంటుంది. మరి చిక్కగా అయిపోతే విరిగిపోతాయి అన్నమాట, లేదా పల్చగా అయిపోతే చేకొడియాలు ఆయిల్ పీల్ చేస్తాయి. మనం దీన్ని స్టవ్ కట్టేసిన తర్వాత కూడాను మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే పైన లేయర్ ఫామ్ అయి మనకి పిండి గట్టిగా అయిపోతుంది. సో అలా గట్టి పడకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే పిండి సాఫ్ట్గా ఉంటుంది. నేను చేకొడియాలు వత్తటానికి కూడా కాస్త నువ్వులు తీసుకుంటున్నానండి. మనం పిండి కుక్ చేసేటప్పుడు కూడా కొద్దిగా నువ్వులు తీసుకున్నాం కదా, బయట కూడా కొద్దిగా నువ్వులు మనం వత్తుకుంటే చేకొడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి. పిండినైతే ఇలా తీసుకొని కొద్దిగా మనం దాన్ని బాగా పిసుక్కోవాలి. చిన్న ఉండలుగా చేసుకొని చేకొడియాలు నువ్వులు వేసుకుంటా ఒత్తుకోవాలి. ఈ పిండి మనకి చేతికి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం చేకొడియాలు ఒత్తుకుంటే చేతికి ఈ పిండి అంటుకోకుండా ఈజీగా వస్తాయన్నమాట. ఈ చేకొడియాలు ఉద్దానం సైడ్ అయితే చాలా ఫేమస్ అండి. చాలా ఇష్టంగా తింటారు. మనకి అక్కడ బల్ల మీద పెట్టి కూడాను అమ్ముతూ ఉంటారు. మా పిల్లలకైతే ఇది చాలా ఫేవరెట్ స్నాక్ అన్నమాట. ఎప్పుడు ఇవి చేయమంటూ ఉంటారు. నువ్వులు ఎక్కువగా వేసుకొని ఒత్తుకుంటే చేకొడియాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న ఉండలుగా చేసి నువ్వులు మొత్తం చల్లి దాని మీద ఇలా రోల్ చేసుకొని సన్నగా మరీ లావుగా చేసుకుంటే లోపల ఆల్రెడీ కుక్ అయ్యింది, కాకపోతే వేగవు. ఇలా సన్నగా చేసుకొని మనం రౌండ్ షేప్లో చుట్టుకుంటే వేయించుకుంటే బాగుంటుంది. లేదు అంటే కుర్కురే షేప్లో కూడాను మనం ఇలానే
రోల్ చేసి కట్ చేసుకొని వేయించుకోవచ్చు. కాకపోతే చేకొడియాలి కదా, ఆ షేప్ చేస్తేనే బాగుంటుంది. అన్నీ ఒకేసారి చేసి కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే చేస్తూ వేయించానండి. కాకపోతే ఇవి ఒక్కొక్కటి ఒక్కో షేప్ వచ్చాయి. అయినా పర్లేదు, మనకి టేస్ట్ కదా కావాలి, షేప్తో పని లేదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొద్ది కొద్దిగా వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేయించుకుంటే కనుక మనకి అవి తిరిగేసేటప్పుడు విరిగిపోతాయి. రెండు వైపులు కూడా కాస్త కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగాయో. ఇవి ఇంకా వేడివేడివి తింటేనే చాలా టేస్ట్ అండి. చల్లారిపోయాక అంత బాగుండవు. వేడివేడివి చిల్లీ సాస్తో తింటే సూపర్గా ఉంటుంది. మీరైతే అన్లిమిటెడ్గా తింటారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.